స్తోత్రమ్మా. మరొకసారి మొదటి ఆదివారమున ఈ విధంగా మేమందరము కలిసి వారికి ఇచ్చిన ఆశీర్వాదం కొలది బిడ్డలు తీసుకొచ్చిన ఈ ఆహారాన్ని బట్టి నేను చూపిస్తున్నాను. ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి, శక్తి బలాన్ని అనుగ్రహించండి. వదిలించేవారిని కొంతమందినైనా మేము తృప్తిపరచాలని, కొంతమందినైనా అది ముఖంలో చిరునవ్వు చూడాలని పరచండి. నేను ఇచ్చేవారికే నేను విత్తనములు ఇస్తానని వాగ్దానం చేసావు కాబట్టి వారు విత్తుతున్నారు కాబట్టి వారి చేతి పనులు సమృద్ధిగా నా దేవుడు ఆశీర్వదించు. ప్రతి అక్కర ప్రతి కొరత నా దేవుడు తీర్చునుగా. నీకే చెల్లిసిన వెళ్తుండగా మీరు తోడై ఉన్న వాతావరణాన్ని బట్టి నీకే స్తోత్రాలు. చల్లటి వాతావరణాన్ని, పొడి వాతావరణాన్ని అనుగ్రహించినందుకు నీకే వందనాలు. నేను వెళ్ళి ఈ కార్యక్రమం అంతటిని ముగించి తిరిగి రావడానికి నీ దేవదూతల కాపుదలు అనుగ్రహించి మీరే క్షేమంగా నడిపించి ఏక మనసు ఏక హృదయం అనుగ్రహించి నడిపించమని నీ చేతికే ప్రతి బిడ్డలను అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా, 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 నాలోనా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను. చెల్లిసిన ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆహార పంపిణీ కొరకు ప్రేరేపించబడి తీసుకొచ్చి చక్కగా క్రమంగా మర్యాదగా ఆయన కొంతమందికి ఆహార పంపిణీ చేయడానికి కృప చూపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిసిన ప్రభా. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. వాతావరణాన్ని బట్టి కానీ ఇంకా ఈ జర్నీని బట్టి కానీ ప్రభా ఎవరికి ఏ హాని కలగకుండా పరిశుద్ధాత్మదేవ మీరే వారిని ఆరోగ్యమును అనుగ్రహించమని యేసు రక్తంలో ప్రతి ఒక్కరిని ముద్రిస్తున్నాను ప్రభు. ప్రభా మరి కష్టార్జితంలో తీసుకొచ్చారు నేను, దేవులో కూడా తీసుకొచ్చారు నేను, వారికి సమృద్ధిగా మీరు ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా మార్చండి నేను. మరి ముఖ్యంగా నైనా అయినా భూలోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు అయినా మా కొరకు సిద్ధపరచబడి ఆశీర్వదించునుగా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, మాటిచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. అయినా గలిబిలి చేస్తూ చూస్తున్నప్పుడు యేసు నామములో బంధిస్తున్నాం. కొంతమంది మానేస్తూ ఉండగానైనా ప్రభు ఈ పరిచర్యకు నేను కూడా వెళ్ళాలి అనే కోరిక తమన పుట్టించి నడిపించమని వేడుకుంటున్నా. తిరిగి నా బిడ్డలు వెళ్తుండగా మీరు తోడై ఉండండి, క్షేమంగా నడిపించండి, సురక్షితంగా నడిపించండి. నీ దేవదూతల కాపుదల అనుగ్రహించి గ్రామానికి మహిమకరంగా బిడ్డలందరినీ నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.